ప్రపంచాన్ని గడగడలాడించే వైట్ హౌస్ వ్యూహాలకు ఎప్పుడూ లొంగని ఒకే ఒక వ్యక్తి ఖమేనీ. ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి అమెరికాకు మధ్య ఉన్న ఈ వైరం నిన్న మొన్నటిది కాదు. దీని వెనుక 7 దశాబ్దాల చరిత్ర ఉంది. కుయుక్తులు, రహస్య ఆపరేషన్లు, గూఢచారి వ్యవస్థల మైండ్ గేమ్స్. ఒకవైపు అమెరికా CIA, అలాగే మరోవైపు ఇజ్రాయెల్ మొసాద్. ఇన్ని శక్తులు ఏకమైన ఖమేనీ పట్టును ఎందుకు సడలించలేకపోయాయి? చమురు నిక్షేపాల కోసం మొదలైన ఈ ఆపరేషన్ బూట్ చివరికి ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి చిచ్చు రగిల్చింది? అగ్రరాజ్యం అమెరికాకు దశాబ్దాలుగా కంటి మీద కురుకు లేకుండా చేస్తూ పశ్చిమాసియాలో తనదైన ముద్ర వేసిన ఏకైక వ్యక్తి అయతొల్లా అలీ ఖమేనీ. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ఆపరేషన్ బూట్ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దెదించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలుగా పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లవీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహెల్లా ముసావి ఖొమేనీ సారథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటి నుంచి అమెరికాకు ఆయన ఒక సవాల్గా మారారు. పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్ని ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణక్యంతో తుత్తునియేలు చేశారు. ఇరాన్కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్ను, యెమెన్లో హూతీలను, లెబనాన్లో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపరుచుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి ఇలా పలు రకాలుగా ప్రయత్నించి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారి తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడి చేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్ ఈ కల్ఫ్కు ఆర్థిక సాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్ దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మత పాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించింది. అబద్దాలను విస్తృతంగా ప్రచారం చేయించింది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లను విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తన వంతు సాయం చేసింది.